హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే స్టార్టెక్ అనే కంపెనీ నుంచి ఒక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీతో అయితే వచ్చాం మనం. సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే చూద్దాం. అయితే ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ అర్హులే. జస్ట్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది, లేదంటే డిగ్రీ క్వాలిఫికేషన్తో కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. సో చక్కగా ఇంట్లోనే ఉండి వర్క్ చేసుకోవచ్చు. సో ముందుగా అయితే మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు వీడియోస్ అయితే చూస్తున్నారు, బట్ వీడియోని లైక్ చేయట్లేదు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే స్టార్టెక్ అనే కంపెనీ మనకు జొమాటో కంపెనీ వాళ్ళకి చాట్ ప్రాసెస్ రోల్ అయితే హైరింగ్ చేసుకుంటున్నారు. ఇది వచ్చేసి కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ అని. సో పాన్ ఇండియా వైజ్గా మనకు రిక్రూట్మెంట్ అనేది స్టార్ట్ చేశారు. సో మీకు జొమాటో కంపెనీ అయితే తెలిసిన విషయమే, జొమాటో గురించి. సో వన్ ఆఫ్ ద ఫేమస్ కంపెనీ కాబట్టి సో దానికి మనకు చాట్ ప్రాసెస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీకు రోల్ వచ్చేసి చాట్ ప్రాసెస్ రోల్ అనేది ఉంటుంది. సో కంపెనీ చూసుకున్నట్లయితే స్టార్టెక్ కంపెనీ. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు వర్క్ ఫ్రమ్ హోమ్. జాబ్ టైప్ వచ్చేసి ఫుల్ టైం. అయితే రోల్ గురించి చూసుకున్నట్లయితే మీకు జొమాటో చాట్ ప్రాసెస్ అనేది ఇది కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్లోనే ఉంటుంది. అయితే మీకు జొమాటోకు సంబంధించినటువంటి ఏవైతే కంప్లైంట్స్ వస్తాయో, కస్టమర్స్ ఏవైతే కంప్లైంట్స్ అయితే రేజ్ చేస్తారో ఫుడ్ డెలివరీ అప్పుడు కానీ, పేమెంట్స్కి సంబంధించినటువంటి కానీ, డెలివరీ టైంలో కానీ ఏవైనా ఇష్యూస్ వచ్చినప్పుడు వాళ్ళకు చాట్ ద్వారా మీరు సపోర్ట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించి మీకు కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. అలాగే పర్సనల్ ల్యాప్టాప్ కూడా ఉండాల్సి ఉంటుంది, లేదంటే డెస్క్టాప్ ఉన్నా పర్వాలేదు. సో ఇక్కడ కీ రెస్పాన్సిబిలిటీస్ అని మెన్షన్ చేశారు. సో చూసుకున్నట్లయితే చాట్ విత్ జొమాటో కస్టమర్స్ అండ్ అసిస్ట్ విత్ దేర్ క్వరీస్. సో ఏంటి అంటే వాళ్ళు రేజ్ చేసినటువంటి క్వరీస్ ఏవైతే ఉంటాయో, ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాళ్ళని మనం ఏంటంటే జస్ట్ చాట్ ద్వారా కానీ కాల్ ద్వారా కానీ వాళ్ళ డౌట్స్ అనేవి క్లియర్ చేస్తే సరిపోతుంది. హెల్ప్ విత్ ఇష్యూస్ రిలేటెడ్ టు ఫుడ్ ఆర్డర్స్, పేమెంట్స్, డెలివరీ, రీఫండ్స్ అండ్ క్యాన్సిలేషన్స్. సో వాడు ఫుడ్ అనేది ఆర్డర్ పెట్టుకున్నప్పుడు పేమెంట్స్లో ఏమైనా ఇష్యూస్ వస్తే, డెలివరీ టైంలో ఏమైనా ఇష్యూస్ వస్తే, అలాగే క్యాన్సిల్ చేసుకున్నప్పుడు మనీ రీఫండ్ కానీ, అలాగే క్యాన్సిలేషన్స్ కానీ, సో వీటికి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వీటిపైన మీరు వాళ్ళకైతే సపోర్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో గివ్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్. సో వాళ్ళ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ గురించి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే హ్యాండిల్ కస్టమర్ కంప్లైంట్స్ కామ్లీ అండ్ ప్రొఫెషనల్లీ. సో మీరు ఏంటి అంటే కామ్గా, ప్రొఫెషనల్గా మీకు వాళ్ళకైతే సపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది. సో అదైతే కంపల్సరీగా అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అలాగే మేక్ షూర్ ద కస్టమర్ ఈజ్ హ్యాపీ విత్ ద సపోర్ట్. సో మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల కస్టమర్ ఏంటి అంటే సాటిస్ఫై అవ్వాలి, హ్యాపీగా ఉండాలి. సో చాలా పొలైట్గా మాట్లాడాల్సి ఉంటుంది మీరు. ఫాలో ద ప్రాసెస్ అండ్ గైడ్లైన్స్ ప్రొవైడెడ్ డ్యూరింగ్ ట్రైనింగ్. సో మీకు కంపెనీ అనేది ట్రైనింగ్ ఇస్తుంది మీ చాట్ ప్రాసెస్కి సంబంధించిన రోల్కి. సో ఎలా కస్టమర్స్తో ఎలా మాట్లాడాలి, కస్టమర్స్తో ఎలా బిహేవ్ చేయాలనేది సో యాజ్ పర్ గైడ్ లైన్స్ సో మీరైతే అలాగే మాట్లాడాల్సి ఉంటుంది. సో హూ కెన్ అప్లై అంటే ఇక్కడ చూసుకోండి, క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 12th పాస్ ఉంటే సరిపోతుంది, లేదంటే గ్రాడ్యుయేట్ ఎనీ స్ట్రీమ్. సో డిగ్రీలో ఏది స్ట్రీమ్ చదివినా ఎలిజిబులే, లేదంటే మినిమం 12th ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది, చక్కగా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ బోత్ కెన్ అప్లై. సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా యాజ్ ఏ ఫ్రెషర్గా మీరైతే అప్లై చేసుకోవచ్చు. తర్వాత మీకు గుడ్ ఇంగ్లీష్ ఈజ్ ఎ మస్ట్ ప్లస్ నాలెడ్జ్ ఆఫ్ లోకల్ రీజనల్ లాంగ్వేజ్. సో ఏంటి అంటే ఇంగ్లీష్ నాలెడ్జ్ పైన మీకైతే కొంచెం స్కిల్స్ అనేది ఉండాలి. దాంతోపాటు రీజనల్ లాంగ్వేజ్, ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి తెలుగు లాంగ్వేజ్ వస్తే సరిపోతుంది. తర్వాత పర్సనల్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ ఈజ్ రిక్వైర్డ్. సో మీకు ఖచ్చితంగా పర్సనల్ ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ ఉండాల్సి ఉంటుంది. అలాగే స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్ ఈజ్ నీడెడ్. సో ఖచ్చితంగా వైఫై లాంటిది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వర్కింగ్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మీరు 6 days a week. సో వీక్లో 6 days అయితే వర్కింగ్ డేస్ ఉంటాయి. మీకు రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి, డే అండ్ నైట్ షిఫ్ట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. సో దాని ప్రకారంగా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. వీక్లీ 1 రొటేషనల్ వీక్ ఆఫ్ అయితే ఉంటుంది. ఇది ఫిక్స్డ్ అయితే వీక్ ఆఫ్ ఉండదు, మీకు రొటేషనల్ వీక్ ఆఫ్ ఉంటుంది. అంటే ఎవ్రీ మంత్ మీకు వీక్ ఆఫ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. శాలరీ చూసుకున్నట్లయితే అప్ టు 25,000 పర్ మంత్ బేస్డ్ ఆన్ యువర్ స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్. సో మీకు 25,000 వరకు శాలరీ అనేది రావచ్చు. అలాగే ట్రైనింగ్ అయితే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మీకు ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. క్లియర్గా ఫుల్గా డీటెయిల్డ్గా మీకు నాలెడ్జ్ అది ట్రైనింగ్ అనేది కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ట్రైనింగ్లో. సో ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ క్లియర్గా మెన్షన్ చేశారు. తర్వాత గుడ్ పర్ఫార్మెన్స్ మే లీడ్ టు గ్రోత్
విత్ ఇన్ ద కంపెనీ. సో మీ పర్ఫార్మెన్స్ కనుక మంచిగా ఉంటే మీ కంపెనీలోనే మీరు మంచి గ్రోత్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు. సో దీనికి సంబంధించిన అప్లికేషన్ లింక్ అయితే ఇక్కడే ఉంది. సో కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీ ఈమెయిల్ అయితే ఇవ్వండి, తర్వాత మీ ఫుల్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి, తర్వాత ఈమెయిల్ ఐడి ఇవ్వండి, తర్వాత మీ కాంటాక్ట్ నెంబర్, ఆ తర్వాత ఆల్టర్నేట్ కాంటాక్ట్ నెంబర్, తర్వాత హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియటా గ్రాడ్యుయేషనా ఏదనేది ఇక్కడ మెన్షన్ చేయండి, తర్వాత ఎక్స్పీరియన్స్ ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇవ్వండి, లేదంటే ఫ్రెషర్ అయితే ఫ్రెషర్ అని సెలెక్ట్ చేయండి, తర్వాత యువర్ కరెంట్ సిటీ మీరు ఎక్కడ ఉంటున్నారు అనేది పెట్టండి, తర్వాత మీ కరెంట్ స్టేట్ ఏ స్టేట్కి చెందిన వాళ్ళు అనేది పెట్టండి, తర్వాత డూ యూ హ్యావ్ ల్యాప్టాప్ వర్క్. సో ఖచ్చితంగా ఇక్కడ ఎస్ అని పెట్టండి. నో అని పెడితే మాత్రం మీకు ఎలాంటి రెస్పాన్స్ కానీ ఎలాంటి కాల్స్ కానీ రావు, ఎందుకంటే వాళ్ళ ముందే క్లియర్గా మెన్షన్ చేశారు మీకు ఓన్లీ ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ ఉండాలి అని. ఒకవేళ లేకపోయినా పెట్టండి, మీరు సెలెక్ట్ అయిన తర్వాత వెంటనే తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. అలాగే వైఫై కూడా ఉందా లేదా అని అడుగుతున్నారు. సో ఎస్ అని పెట్టండి, లేకపోయినా పర్లేదు, వచ్చిన మీరు జాబ్ సెలెక్ట్ అయిన తర్వాత తీసుకోవచ్చు. సో నోటీస్ పీరియడ్ ఉంది. సో దీనికి ఇమీడియట్ జాయినర్ పెట్టచ్చు, లేదంటే 7 to 15 days, లేదంటే 30 days మీ ఇష్టం. మ్యాక్సిమం అయితే ఇమీడియట్ జాయినర్ అని పెట్టండి. సో మంచి రెస్పాన్స్ అనేది ఉంటుంది. తర్వాత లాంగ్వేజెస్ మీకు ఏ లాంగ్వేజ్ తెలుసు అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయండి. ఇంగ్లీషు, హిందీ, తెలుగు అనేది మనకు కామన్ లాంగ్వేజెస్ కాబట్టి ఖచ్చితంగా ఇంగ్లీషు, హిందీ, తెలుగు అనేది మెన్షన్ చేయండి మోస్ట్లీ అని చెప్తున్నాను నేనైతే. సో ఇక్కడ ఫైనల్గా మీకు సబ్మిట్ బటన్ అని ఉంది కదా, సో ఈ సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది స్టార్టెక్ కంపెనీ వాళ్ళకి వెళ్తుంది. సో వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మీకు మీరు షార్ట్ లిస్ట్ సెలెక్ట్ అయితే మీకు రెస్పాన్స్ కానీ కాల్ కానీ వస్తుంది. ఆ తర్వాత సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ స్టార్టెక్ కంపెనీ నుంచి జొమాటో కంపెనీకి సంబంధించి షార్ట్ ప్రాసెస్ రోల్కి మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. చక్కగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్లోనే ఉండి హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు. సో తప్పకుండా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి, అస్సలు మిస్ చేసుకోకండి అవకాశాన్ని. ఐ హోప్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.